నమస్కారం. మీరు మీ అవసరాల కోసం బంగారం తరచూ బ్యాంకులలో తాకట్టు పెడుతున్నారా? అయితే దీనిని మీరు తప్పక తెలుసుకోవాలి. పసిడి తాకట్టు పెట్టడానికి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు తీసుకురానుంది. అదేంటో చూసే ముందు మీరు నా ఛానల్కు కొత్త వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీదట బంగారం తాకట్టు పెట్టాలంటే దానిని కష్టతరం చేస్తున్న బ్యాంకులు మరియు ఇతర ప్రైవేటు తాకట్టు సంస్థలు ఆర్బీఐ సూచనల మేరకు ఈ కొత్త నిబంధనలు ఎందుకంటే బ్లాక్ మనీని తెల్ల మనీగా చేసేవారికి ఇది ఒక చెంపపెట్టనే చెప్పాలి. దీనివలన మధ్యతరగతి వారు, పేదవారికి పెద్ద ఆటంకంగా మారుతుంది. అసలు ఏమిటి ఆ కొత్త నిబంధనలు ఇప్పుడు తెలుసుకుందాం. బంగారాన్ని బ్యాంకులలో కానీ ప్రైవేటు తాకట్టు సంస్థల్లో కానీ తాకట్టు పెట్టేటప్పుడు మన ఆధార్ కార్డు, మన రేషన్ కార్డు, పాన్ కార్డు, ఒక నామినేషన్ని కూడా తీసుకుని వెళ్ళాలి. అదేవిధంగా మీరు మరెక్కడ పసిడిని తాకట్టు పెట్టలేదని ధృవీకరణ పత్రం తీసుకువెళ్ళాలి. మీకు ఇతర బ్యాంకులు అకౌంట్ పర్టికులర్స్ను బ్యాంకుకు సమర్పించాలి. మీరు తాకట్టు పెట్టడానికి కారణం, దేనికోసం తాకట్టు పెడుతున్నారు, ఆ వచ్చే రుణాలను సద్వినియోగం చేసుకుంటున్నారా, మరి ఏ చెడు అలవాట్లకైనా వాడుకుంటున్నారా అనేది సదరు బ్యాంక్ అధికారులకు తెలపాలి. ఇన్ని చెప్పిన తర్వాత బ్యాంక్ మేనేజరు ఇష్టపడి అనుమతిస్తేనే మీకు బంగారం మీద రుణాలు, లేదంటే లేదు. ఈ బంగారం మీద ఈ కొత్త నిబంధనలు కరెక్టా అనేది మీరు మీ కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఈ వీడియోను మీరు చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. నా వీడియోలు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.